నమస్తే దోస్తులు అందరికి. ఇక అరటిపండు బజ్జీలు అయితే చేస్తున్నాయి. ఈవినింగ్ స్నాక్స్ మనం చేసుకొని తిన్నామంటే ఇక బయటనైతే ఎప్పటికీ మిర్చీలు ఓడలు బోడలు పునుగులు బజ్జీలు గ్యారలు ఎప్పటికీ గివ్వైనా తినడానికి ఇక ఇంటికి వచ్చి చూస్తే ఇక శనగపిండి ఉండి ఒక ఉల్లిగడ్డ 2 అరటిపండ్లు 2 పచ్చిమిరపకాయలు తీసుకొని శనగపిండిలాగా ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి తినే సోడా ఇంత ఓమా వేసుకొని కొంచెము వేసి కలిపేసి అరటిపండ్లు కట్ చేసుకొని వేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయ కరివేపాకు కూడా చిన్న కట్ చేసుకొని వేసుకొని ఇక నీళ్ళు వేయకుండానే అరటిపండ్లను అయితే మంచిగా కలిపేసి ఇక మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇక స్టవ్ ముట్టించేసి కడాయి పెట్టి నూనె పోసి చిన్న మంట మీదనే ఇక చిన్నగా ముద్దలు తీసి వేసుకుంటా కాల్చుకుంటా చిన్న మంట మీద తీసుకొని ఇక ప్లేట్లో వేసుకొని ఇక ఇంత సాసు కచ్చపు ఇక తొక్కులు ఏమైనా ఉంటే వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇక గిట్లయితే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇక ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ చేసుకోవాలంటే ఏదో కొత్త రకం ఐటమ్స్ అయితే చేస్తాను. జర వీడియోలు అయితే చూస్తారు కానీ లైకులు అయితే ఎవరు కొడతలేరు. జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టురు. మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మణ్. ఇక మంచి వంటకాలతో అయితే ఇక గిట్టనే వస్తుంటాను. ఇక మీకు నచ్చిన వంటకాలు ఏమైనా ఉంటే నాకు కూడా కామెంట్ చేయరు, వాటిని చేసి మీకు చూపిస్తా. ఉంటా, బాయ్.